ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. గురువుగారు నమస్కారం. గురువుగారు మహాదేవ. గురువుగారు మరి 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? 2026లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు అందరికీ ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ధన్యవాదాలు గురు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే సంక్రాంతి అనేటువంటిది ఇదే మకరంలోకి సూర్యుడు ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో మకర రాశిలోకి సూర్యుని యొక్క ప్రవేశం, ఆగమనం, దీనినే మనకు మకర సంక్రాంతిగా చెప్పేటువంటి పరిస్థితి. చాలా అత్యంత సుందరంగా జరుపుకుంటారు. ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా. అసలు రెండు కళ్ళు సరిపోవు. ఆ 3 రోజులు, వారం రోజుల నుండే కోలాహలం అక్కడ ఆంధ్రాలో. సో చాలా అత్యంత అద్భుతము ఈ సంక్రాంతి. మరి ఇట్టి సంక్రాంతి సెలబ్రేషన్లో తెలంగాణలో చిన్న పిల్లలకు రేగుమన్లతో బియ్యము, 1 రూపీ కాయిన్స్, అదేవిధంగా కొన్ని బియ్యపిండితో చేసినటువంటి గుండ్లు ఉంటవి, చెరుకు గడలు, బంతి పువ్వులతో చక్కగా బొడబొడ పండ్లు కొందరు పోస్తారు, కొంత సైడ్ బొడబొడ పండ్లు అని చెప్పి చేస్తారు. ఇది ఎంతో ఆనందం పిల్లలకు. ఎందుకంటే దృష్టి దోషము తొలగిపోతుంది దీనివల్ల. చక్కటి ఆరోగ్యము నెలకొల్పుతుంది. సరే, ఏది ఏమైనా మనకు మకర రాశి వారికి గడిచిన 2024 ఆగస్టు నుండి సుమారుగా 2025 ఆగస్టు వరకు బాలేదు. ఇందులో ఒక శుభకార్యం ఏదైనా చేసి ఉండాలి. తప్పు అపార్థం చేసుకోవడం కానీ, ఎదురు వ్యక్తులను కొంత ఏదో తెలియకుండానే వీరికి ఒక ఈగో ఫీలింగ్ అనేటువంటిది వచ్చినటువంటి సందర్భాలు ఈ జనవరి, ఈ యొక్క నవంబర్, డిసెంబర్లో ఎండింగ్లో. సో జనవరి, ఫిబ్రవరి నుండి వీరికి కొన్ని పనులు ముందుకు వెళతాయి. అందులో మొట్టమొదటిది వివాహము. సరే, ముందుగా ఈ విషయాలు చెప్పే కంటే గడిచినవి మాట్లాడదాం. గడిచిన 2000 సంవత్సరము, 2021, 22, 23, 24లలో కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఎవరినైతే నమ్ముతారో వారి నుండి పెద్ద మోసం ఏర్పడే పరిస్థితి, పెద్ద మొత్తంలో డబ్బు లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి అయినారు. ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు కలిసి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో విపరీతంగా పంటికి సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి వారికి యూట్రస్ ప్రాబ్లం, అంటే గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కాలు విరగడము, చెయ్యి విరగడము, కొంత చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు, ఏదో ఒక రకంగా హాస్పిటల్ వెళ్ళడాలు, కొన్ని వాహనాలు మీరు ఈఎంఐ కట్టక సీజ్ అయినటువంటి పరిస్థితులు, హౌస్ ఈఎంఐ కట్టక వారి ఇంటికి వచ్చి గొడవలు ఏర్పడినటువంటి సందర్భాలు, ఆ క్లయింట్స్ కానీ, ఆ ఫైనాన్స్ వారు కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జైలుకు వెళ్ళడాలు కానీ, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడాలు కానీ, కోర్టుకు వెళ్ళడం కానీ, కోర్టు మెట్లు ఎక్కడం కానీ, లాయర్ను కలవడం కానీ, లా సంబంధించినటువంటి విషయాల పట్ల తెలుసుకోవడాలు కానీ, ఏదైనా లైక్ సొంత వారి నుండే విపరీతమైనటువంటి నెగిటివ్. అందులో ముఖ్యంగా జా అక్షరము, గా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు చాలా జాగ్రత్త. ఓకే, వీరికి ఎంతో ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఫేస్ చేశారు. సొంత ఇంటిని విడిచి బయట ఉండేటువంటి పరిస్థితులు కూడా, భయపడి అప్పుల వాళ్ళ బాధకు. సో ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా. ఇంకా నేను చెప్పినవి అంతా జస్ట్ ఒక 25%, 30%. ఇంకా చాలా వీరి జీవితంలో గడిచినవి ఉన్నవి. సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ, వివాహం చేసుకోవడం కానీ, లవ్ మ్యారేజ్లు కానీ, లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా విడిపోవడం కానీ, ఎన్నెన్నో ఇబ్బందులు. ఈ చెరువుల ఫ్యాక్టరీలు పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేపల చెరువులకు సంబంధించి పెట్టి లాస్ అయిన వాళ్ళు పెద్ద మొత్తంలో లక్షలు లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా 2026లో
మొదటి 6 నెలలు మీవి, మొదటి మొదటి 8 నెలలు మకర రాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు వీరిది. అంటే ఏమైనా మొదలెట్టొచ్చు, మంచి ఏదైనా days మొదలు అండి. పెట్టండి. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, కొన్ని ఏళ్ళ మాకు సంతానం అయితే లేదు అనుకున్న హాస్పిటల్ వెళ్ళేటువంటి వారైనా వెళ్ళండి, తప్పకుండా శుభం కలుగుతుంది. ఫారెన్ కి వెళ్ళాలనుకున్నా ఫారెన్ వెళ్ళేటువంటి వారు వెళ్ళొచ్చును. నూతన వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి, ముందుకు వెళ్ళొచ్చును. అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అని బాధపడేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్ గా చక్కగా కలిసిమెలిసి ఉండడం కానీ, లేదా అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ వీరికి రావడం కానీ, ఏదైనా మొత్తానికైతే ఒక అమ్మ సూపర్ గా ఉంది అనుకో, బాగుంది, గృహ అమ్మయ్య, ప్రవేశం relax కానీ, అవ్వాలి. గృహ ప్రవేశం కానీ, లేదా ఒక ఏదైనా వ్యాపారం ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా మకర రాశి వారికి జరగబోతూ ఉన్నవి. వచ్చే మంచిని ఆస్వాదించండి. ఆ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ అటు పిమ్మట, కొన్ని చట్టపరమైనటువంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు జైలుకు వెళ్ళడాలు, కొన్ని లా సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా భార్యాభర్తలలో కొంత విడాకులకు సంబంధించిన ఇబ్బందులు, కొన్ని అటు పిమ్మట మనం మళ్ళీ చూద్దాం. సో ఓవరాల్గా మకర రాశి వారు ఖచ్చితంగా గానుగాపూర్ కానీ, మంత్రాలయం కానీ ఒకసారి వెళ్ళి రండి, మంచి యోగం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి గురువారము గంధం బొట్టు పెట్టుకోండి, స్త్రీమూర్తులు కాళ్ళకు పసుపును రాసుకోవాలి, లోటస్ లక్ష్మీదేవికి సమర్పించండి. మీరు కూడా తిరుపతికి మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి వెళ్ళండి, తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా గురుగారు. మకర రాశి వారికి రాశి ఫలం గురించి పూర్తి వివరణ ఇచ్చారు, పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.